హలో ఫ్రెండ్స్, మీ ముందుకు వచ్చేసాం మరో వీడియోతో. ప్రపంచంలోని హిందువులకు తిరుమల ఒక పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రం. భక్తులు ఎంతో విశ్వాసంతో స్వామివారిని దర్శించుకుంటారు. తిరుమల శ్రీవారి ప్రసాదం ప్రత్యేకించి లడ్డు భక్తులు ఆధ్యాత్మికతో విశేష ప్రాధాన్యత కలిగి ఉంటుంది. గత కొంతకాలంగా లడ్డు ప్రసాదం నాణ్యతపై భక్తుల నుండి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రుచి మరియు సువాసన తగ్గిందని చెబుతున్నారు. లడ్డూ ప్రసాదం నిల్వకాలం తగ్గడం, 2 రోజుల్లోనే నాశనం కావడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు నివేదికలు వెల్లడించడం భక్తుల నమ్మకాన్ని క్షీణింపజేసింది. కల్తీ నెయ్యి ధర మరింత చౌకగా ఉంటుందని, నాణ్యమైన ఆవు నెయ్యి ధరతో సరిపోలడం కష్టమని భక్తులు అనుమానం. 10 కిలోల నెయ్యి సరఫరా చౌక ధరలకు పలు ప్రాంతాల నుంచి అందించబడటం, ఈ సరఫరాల్లో నాణ్యత తగ్గడంపై భక్తులు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. నెయ్యి సహా ప్రసాదాలు నాణ్యతను పరీక్షించడానికి తిరుమల ల్యాబ్లో సమగ్ర సాంకేతిక లేకపోవడం వల్ల సమస్యలు పరిష్కరించబడలేదు. తిరుమలలో ప్రతి ప్రసాదం ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఇది స్వచ్ఛమైన పదార్థాలతో తయారు కావాలని భక్తుల ఆకాంక్ష. లడ్డూ ప్రసాదం విషయంలో నాణ్యత సమస్యలు భక్తులను ఆందోళనకు గురి చేయడంతో వారు తక్షణ పరిష్కారం కోరుతున్నారు. టీటీడీ ప్రసాదాల తయారీలో ప్రతిరోజు నెయ్యి శాంపిల్స్ తీసుకోవడం జరుగుతుందని చెబుతారు. కానీ సరైన విధానం పాటించడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. తిరుమలలో ప్రసాదాలు తిరుపతిలోని గోడన్లలో భద్రపరుస్తారు. కానీ నిల్వ వ్యవస్థ నాణ్యమైనదో లేదో అనేక ప్రశ్నార్థకంగా మారింది. ప్రసాదాల తయారీలో వాడే నెయ్యి లోభూయిష్టమైనదని తేలడంతో భక్తుల విశ్వాసం దెబ్బతింది. ప్రసాదాలు తయారీలో సరైన నియంత్రణలు లేకపోవడంతో భక్తులకు నాణ్యత విషయంలో నమ్మకం కోల్పోయారు. భక్తులు తిరుమలలో నాణ్యత ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వం, అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రతి ప్రసాదం స్వామివారికి సమర్పించే పవిత్రమైనది. దానిలో కల్తీ జరగడం భక్తులకు మనోభావాలను దెబ్బతీస్తుంది. లడ్డు మాత్రమే కాకుండా అన్న ప్రసాదాలు తయారీలో కూడా నాణ్యత తగ్గిందని భక్తులు చెబుతున్నారు. గతంలో లడ్డు ప్రసాద ధరలు పెరిగినా నాణ్యత ప్రమాణాలు పెరగకపోవడం భక్తులకు అసంతృప్తి కలిగించింది. నెయ్యి కల్తీ వ్యవహారం భక్తుల నమ్మకాన్ని పెద్ద దెబ్బ వేసింది. భవిష్యత్తులో మరింత జాగ్రత్త అవసరం. తిరుమల ప్రసాదాల నాణ్యతను పెంపొందించడానికి అధికారులు, భక్తులు కలిసి పనిచేయడం ద్వారా తిరుమల కీర్తిని కాపాడుకోవాలి. ఓం నమో వెంకటేశాయ. మరి మాకందిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందించాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.